వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ప్రేక్షకులకు నమస్కారములు. మరి భగవద్గీతను గురించి మనం మాట్లాడే ముందు కొంతమందికి ఒక అనుమానం రావచ్చండి. అయ్యా, భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అంటే భగవద్గీతలో ఏముండాలి? అర్జునుడు అడిగిన ప్రశ్నలు లేకపోతే కృష్ణుడు సమాధానం వీళ్ళిద్దరి ఇదే విషయాలే ఉండాలి కదా. మరి భగవద్గీతలో సంజయ్ ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ అని మధ్యలో ఈ సంజయులు ధృతరాష్ట్రుడు ఎందుకు వచ్చారు అనేటువంటి అనుమానం కొద్దిగా ఆలోచించే వాళ్ళు ఎవరికైనా కూడా కలుగుతుందండి. ఎందుకంటే మనకు భగవద్గీత ప్రథమాధ్యాయం ఎత్తుకోగానే మొట్టమొదట కల్పించేది ఏంటి? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగేటండి మధ్యలో వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అన్నట్లయితే దీనికి మనకు మహాభారతాన్ని పరిశీలించిన వాళ్ళకి ఇది విషయం అవగతం అవుతుంది. ఇక్కడ ఏంటంటే మహాభారతాన్ని వ్యాస మహర్షి వ్రాసినప్పుడు డైరెక్ట్గా జరిగినట్టుగా అక్కడ భారతంలో రాయలేదండి. అంటే భగవద్గీత ఎప్పుడు చెప్పాడు ఈయన? రెండు సేనయోర్ ఉభయోర్ మధ్య, రెండు సైన్యాలకి మధ్య రథాన్ని ఆపినటువంటి సమయంలో ఒక్కసారి భీష్మద్రోణాదులు చూసిన తర్వాత ఇతడు మోహితుడైన అర్జునుడు నాకు చెమటలు పడుతున్నాయి, నా చేతిలోంచి ధరస్సు జారుతున్నది అని మోహాన్ని పొందినప్పుడు అతనికి మళ్ళీ ఆ స్మృతి కలిగించడానికి, స్మృతి అంటే జ్ఞానం, ఆ జ్ఞానం కలిగించడానికి భగవద్గీత చెప్పాడు. రైట్. కానీ మహాభారతంలో ఈ డైరెక్ట్గా చెప్పినట్టు అక్కడ రాయలేదండి వ్యాసుడు. కొన్ని చూడండి, మనకు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అని చెప్తుంటారు. అలా ఇక్కడ ఏం జరిగేదంటే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. భారత యుద్ధ ప్రారంభంలో ధృతరాష్ట్రుడి దగ్గరికి వ్యాస మహర్షి వచ్చాడు. ఇంకా రేపు యుద్ధం ప్రారంభం అవుతుంది, అటు ఇటు సైన్యాలందరూ సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడయ్యా, నేను కళ్ళు లేనివాడు కదా, నాకు ఆ యుద్ధ విశేషాలు తెలుసుకోవాలని వ్యాసుడిని అడిగాడు. ఆయన అన్నాడు, ఆ పక్కనే ఆయనకి ఆత్మీయుడు అండి సంజయుడు, ధృతరాష్ట్రుడికి మంత్రి ఆత్మీయుడు ఆయన. ఆ సంజయుడిని చూసి అన్నట్ట, ఓ సంజయ, నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను, నువ్వు ఇక్కడున్నా సరే యుద్ధంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నీకు యుద్ధంలో జరిగిన ప్రతి విషయం నీ కళ్ళకు నీ చెవులకి వినిపిస్తుంది, నీ కళ్ళకు కనిపిస్తుంది. అటువంటి శక్తి నీకు ఇస్తున్నాను, కాబట్టి నువ్వు యుద్ధ విశేషాలని ధృతరాష్ట్రుడికి చెప్పాల్సిందే అని అటువంటి దివ్యదృష్టి శక్తిని సంజయుడికి వ్యాస మహర్షి ఇచ్చాడండి. సరే, ఈయన ఏదో చెప్తున్నాడు, ఆయన ఏదో వింటున్నాడు, అయిపోయింది. 10 రోజులు అయిన తర్వాత ధృతరాష్ట్ర నిర్యాణం అయ్యేటప్పటికి సంజయుడు చెప్పాట, ఓ మహారాజా, ఇవాళ భీష్ముడు పడిపోయినాడు అని చెప్పాటండి. చెప్పేటప్పటికి ఆ భీష్మ నిర్యాణం ఎప్పుడైతే ఉన్నాడో ఆ ధృతరాష్ట్రుడు కంగారు పడ్డాడండి. కంగారు పడి ఏమైంది, అసలు వాడు భీష్ముడు నమ్ముకొని యుద్ధం, అటువంటి భీష్ముడు పడిపోయినాడు, యుద్ధం మానేశాడు, అంపశయ మీద పడిపోయినాడు అనేప్పటికీ కంగారు పడ్డటువంటి ధృతరాష్ట్రుడు అప్పుడు ఏం చేశాడంటే సంజయుడిని మళ్ళీ మొదటి నుంచి నాకు చెప్పు, యుద్ధంలో ఏం జరిగిందో అన్నాడు. అందువలన భగవద్గీత కూడా దాంట్లో వీళ్ళిద్దరి యొక్క డైరెక్ట్గా వ్యాసుడు కృష్ణుడు అర్జునుడు చెప్పుకున్న విషయాన్ని భారతంలో రాయకుండా ఆ భగవద్గీతని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా చెప్పటం వలన మధ్యలో ఈ సంజయులు ధృతరాష్ట్రుడు వచ్చారు. ఇది కూడా మనం గమనించాలి. అంటే మనకి ఇవాళ మనం చదివే భగవద్గీత డైరెక్ట్గా కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కాదు, కృష్ణుడు అర్జునుడు చెప్పింది విని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పింది. అందువల్ల మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేటప్పటికి ధృతరాష్ట్ర వాచ అంటుంది. ధృతరాష్ట్రుడు ఏదో అడుగుతాడు ఏం జరిగిందని, సంజయుడు చెప్తాడు. ఆ సంజయుడు చెప్పేటప్పుడు మళ్ళీ అర్జునుడు ఇట్లా అన్నాడు అంటాడు, నీ కొడుకు ఇట్లా చేశాడు అంటాడు, కృష్ణుడు ఇట్లా చెప్పాడు అంటాడు. అందువల్ల చివరి వరకు కూడా ఈ సంజయ్ వాచ అనేటువంటి విషయాలు మధ్య వస్తుంటాయి. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి ఒక చిన్న మెలికండి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏంటనమాట, ఇది ఒక విధంగా మనకు చెప్పాలంటే ఇది మొదటి అధ్యాయంలోకే మనం వచ్చినట్లయితే ఇది ఒక విషాదయోగం లాంటిదండి.
ఎవరికి విషాదం అంటే అందరికీ విషాదమే. ఇక్కడేమో ధృతరాష్ట్రుడికి విషాదం, ఎందుకని భీష్ముడు పడిపోయినాడని. అటువంటి విషాదంలో ఉన్నటువంటి వాడికి సంజయుడు ఏం చేశాడంటే మొదట ఏదో చెప్పాడు, ఆ ఇద్దరు నిలబడ్డారండి యుద్ధానికి అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి అర్జునుడి గురించి చెప్తూ అర్జునుడు కూడా మధ్యలో దుఃఖం వచ్చింది. ఇటు ధృతరాష్ట్రుడికేమో భీష్ముడు పడిపోయినాడని దుఃఖం వచ్చింది, అర్జునుడికేమో నేను యుద్ధం చేయను అనేటువంటి ఒక విచారం వచ్చింది. ఈ విషాదాల వల్ల ఈ భగవద్గీత మొదటి అధ్యాయానికి విషాదయోగం అనేటువంటి పేరు పెట్టారు. దీనికి కూడా చూడండి, ఆయన అంటండి ధృతరాష్ట్రుడు మమకారానికి, దుర్యోధనుడు అహంకారానికి ప్రతీక అని మనకు అర్థమవుతున్నాడు. మనం జాగ్రత్తగా భగవద్గీతను పరిశీలిస్తే ఈయనంత మమకారం, ఇది తర్వాత ఎపిసోడ్స్లో మీకు అది వివరంగా చెప్తాను నేను. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అహంకారం మమకారం ఈ రెండింటిని వదిలేస్తేనే మన జీవితం సాఫీగా నడుస్తుందండి. దేవి భాగవతంలో ఈ రెండు సంఖ్యలని చెప్తారు. అందువలన ఈ యొక్క ఆధ్యాత్మికంగా కూడా తెలుసుకోవాలన్నట్లయితే మనం ఈ భగవద్గీతని వినాలి అని మీకు మనవి చేస్తూ స్వస్తి.